సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక రాజ్యసభ పర్సన్ నేను రెసిగ్నేషన్ ఇస్తున్నానని చెప్పేసి ఒకటి ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకటి, అండ్ దాంతోపాటు ఇవాళ సుప్రీంకోర్టులో హియరింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ సిబిఐ కస్టడీలో సందీప్ ఘోష్ అనేటువంటి పర్సన్ కూడా ఎవరైతే అరెస్ట్ అవ్వబడ్డాడో అతను కూడా ఉండటం జరిగింది. అండ్ దానితో పాటు అక్కడ గవర్నర్ కొన్ని కీలక అంశాల గురించి మాట్లాడటం జరిగింది. అవేంటి, వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, అండ్ మరికొద్ది నిమిషాల్లో సుప్రీంకోర్టు హియరింగ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో ఇవాళ అయితే చాలా విషయాల మీద క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందండి. ఒకటి, సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది, కొద్దిసేపట్లోనే స్టార్ట్ అవుతుంది, కొద్ది నిమిషాల్లోనే. సెకండ్ థింగ్, అక్కడ ఆల్రెడీ రాజ్యసభ మెంబర్గా ఉన్నటువంటి ఒక పర్సన్ నేను రెసిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను తృణమూల్ కాంగ్రెస్కి, ఎందుకు ఒక్కొక్క ఆడపిల్లకి న్యాయం చేయనప్పుడు అనుకునేటువంటి ఆలోచనతోటి, అంటే పర్సనల్గా నేను ఇది కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏ విషయాల మీద అయితే అవగాహనకు వచ్చి నేను ఇందులో ఉండాలనుకున్నానో అవి నాకు అగైనిస్ట్గా ఉన్నాయని నాకు అనిపించింది. ఒక ఆడపిల్లకి న్యాయం చేయనప్పుడు నేను ఎందుకు అన్న మోడ్లో అతను కూడా ఒక లీడర్గా తన బాధ్యతను తను గుర్తు చేస్తూ రిజైన్ చేస్తున్నాను అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. గవర్నర్ గారు కూడా కొన్ని కీలక ఆదేశాలని చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్లో ఏ విధంగా ఉందంటారు అసలు? నాగరాజ్ గారు, ఈరోజు కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు కలకత్తా వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి ఇందులో ప్రధానంగా ఈరోజు మరికొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవబోతుంది సుప్రీంకోర్టు ట్రయల్స్. దీనికి సంబంధించి యావత్ దేశం మొత్తం కూడా చూడబోతుంది దానికి సంబంధించిన ట్రయల్స్. అంటే లైవ్ టెలికాస్ట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా జ్యుడిషియరీ వ్యవస్థల లోపల సుప్రీంకోర్టు ఇన్సైడ్ హాల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు చాలా లైవ్ టెలికాస్ట్ అవడం వల్ల, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో పెద్ద బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి కూడా చాలామంది చూస్తున్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ లైవ్ టెలికాస్ట్ని చాలామంది చూడడానికి రెడీగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆ విషయాల్లోకి వెళ్ళే ముందుగా నేను మరొక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. కొన్ని ఈ యొక్క ట్రయల్స్ ఈరోజు September 9th ఏదైతే ట్రయల్స్ వస్తుంది సుప్రీంకోర్టులో అనే ముందు నిన్న రాత్రి కొన్ని సంఘటనలు జరగడం జరిగింది దీనికి సంబంధించి. ఒకటి, అందులో ప్రధానంగా ఈ వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరైతే సివి ఆనంద్ బోస్ గారు ఉన్నారో ఆయనకు కీలకమైనటువంటి ఒక నోట్ మమతా బెనర్జీ గారికి పంపించడం జరిగింది. ఎందుకంటే గడిచిన ఒక వారం రోజులుగా సిపి రిజైన్ చేయాలి అని లాల్ బజార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు కొన్ని వేల మంది స్టూడెంట్స్, హెల్త్ వర్కర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తుంటే కనీసం నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళ మీద చలనం లేకుండా మమతా బెనర్జీ గవర్నమెంట్ అసలు పట్టించుకోకుండా వాళ్ళని అలా గాలికి వదిలేశారు. ఇది కరెక్ట్ కాదు. ఒక సిపి మీద ఇంత వ్యతిరేకత వచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఫస్ట్ ఏదో ఒక మీరు ఇనిషియేట్ తీసుకోండి. ఫస్ట్ ఎందుకు ఇలా జరుగుతుంది అని మీ మంత్రులందరూ కలిసి ఒక క్యాబినెట్ అత్యవసరంగా ఒక క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ప్రజలకు మీ వైపు నుంచి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు. ఇక్కడ మమతా బెనర్జీ ఈజ్ నాట్ ఎ సింగిల్, ఆవిడ డిక్టేటర్ కాదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ఏర్పడిన ప్రభుత్వం అది. సో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఏర్పడిందే ప్రజాస్వామ్య ప్రభుత్వం. అందులో మమతా బెనర్జీ గారు యాజ్ సీఎంగా ఉన్నారు, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఇన్ని పోర్ట్ఫోలియోస్ చేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించి మీ ఎజెండా ఏంటో ఇమీడియట్గా చెప్పమని చెప్పి గవర్నర్గా తనకున్నటువంటి బాధ్యతలను మాత్రం ఆయన మరొకసారి రివైజ్ చేసుకొని తన బాధ్యతలు ఎక్కడెక్కడ అవకాశం ఉంటుంది, ఏ ఛాన్స్లో అవకాశం ఉంటుందని సివి ఆనంద్ బోస్ గారు ముందుకు వచ్చి ఇనిషియేటివ్ తీసుకోవడం నిజంగా ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు ఈ ట్రయల్స్కి ముందు జరిగే ఈ విషయాన్ని. నెంబర్ 2, మరొక విషయానికి వెళ్తే, ఇక దీనికి సంబంధించి మరొక కీలకమైన విషయం, ఎవరైతే అక్యూజ్డ్ సంజయ్ రాయ్ ఉన్నారో అతనికి సంబంధించిన కొన్ని విషయాలు నిన్న సెల్డా కోర్టులో ACJM అంటారు, అంటే అడిషనల్ చీఫ్ జ్యుడిషియరీ మ్యాజిస్ట్రేట్, ఆయన ముందు ఇతను ప్రవేశపెట్టడం జరిగింది. ఆయనకి సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్లో దానికి సంబంధించి ఏమంటే ఇది గ్యాంగ్ రేప్ కాదు, ఇతను ఓన్లీ కేవలం సింగిల్గా చేశాడని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా డీటెయిల్స్ కొన్ని మనకి సిబిఐ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోట్స్ తెలియడం జరిగింది. అయితే అఫీషియల్గా రిపోర్ట్స్ బయటకు రిలీజ్ చేయలేదు, బట్ వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో ఏంటంటే సెక్షన్ 64 BNS ప్రకారం రేప్, అండ్ సెక్షన్ 103 దట్ ఈస్ అ మర్డర్. 64-103 ఏదైతే స్టేట్ పోలీసులు ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో స్టేట్ పోలీసులు కూడా ఇదే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. August 9వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్కి అనుగుణంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది సంజయ్ రాయ్ని. ఎగైన్ మరలా హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు మళ్ళీ సిబిఐకి రిఫర్ చేయడం, సిబిఐ వాళ్ళు కూడా ఎగైన్ మరొక ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో కూడా కేవలం సెక్షన్ 64 and 103(1) సబ్ క్లాస్ 1 అండ్
ఈ రెండే వేశారు బిఎన్ఎస్ ప్రకారం, అంటే భారతీయ న్యాయ సంహిత విధానం ప్రకారం. దీనిలో ఈ 2 సెక్షన్స్ వేసే తప్ప సెక్షన్ 70 ఏదైతే గ్యాంగ్ రేప్ ఉందో అది మాత్రం మెన్షన్ చేయలేదు. ఓకే. ఏదైతే కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించిన ఈ విక్టిమ్కి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే విక్టిమ్ మీద జరిగేటువంటి ఈ రేప్ అండ్ మర్డర్ జరిగిందో కేవలం ఇందులో సంజయ్ రాయ్ పాత్రే తప్ప ఇది గ్యాంగ్ రేప్ కాదని మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అర్థమవుతుంది. సో టాపిక్ మొత్తం కూడా మొన్నటి వరకు గ్యాంగ్ రేప్ అని రకరకాలుగా ఊహాగానాలు రకరకాలు జరిగాయి ఇందులో. అయితే సిబిఐ వాళ్ళు ఈరోజు ఏదైతే సెల్డా హైకోర్టులు ఇస్తున్నారో దానికి సంబంధించిన రిపోర్ట్లో ఇది కన్ఫర్మ్ చేశారు వాళ్ళు. ఇది ఓన్లీ సెక్షన్ 64 అండ్ సెక్షన్ 103 సెక్షన్స్ మాత్రం పెట్టారు. సెక్షన్ 70 బిఎన్ఎస్ ప్రకారం పెట్టలేదు. ఇది కన్ఫర్మ్ అండి ఈ విషయంలో. నెంబర్ 2, ఇదే విషయాన్ని హైకోర్టు సబ్మిట్ చేస్తే సెల్డా హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే దీన్ని సెప్టెంబర్ 17కి మరొక నెక్స్ట్ హియరింగ్ డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 17th అంటే ఆల్రెడీ ఇక్కడ ఈ విషయాలు 2 రకాలు జరుగుతుంది. ఒకటి హైకోర్టులో ఒక ఇష్యూ అవుతుంది, అట్ ద సేమ్ సైమిల్టేనియస్ సుప్రీంకోర్టులో అవుతుంది. ఈరోజు సిబిఐ వాళ్ళు హైకోర్టుకి ఫైల్ చేశారు మొన్న, అది సెప్టెంబర్ 17కి ఇచ్చారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తారు వాళ్ళు. సో బహుశా ఇదే చేస్తారో సుప్రీంకోర్టులో, వాళ్ళ వెర్షన్స్ ఏంటి? సుప్రీంకోర్టులో ఇచ్చేటప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఇతను చేసిన ఈడీ దాడులు కూడా ఈడీకి సంబంధించిన ఏవైతే అక్రమార్చన కేసులు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఫైల్స్ ఈరోజు వాళ్ళు సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తారా, లేకపోతే వాళ్ళు జడ్జి గారి ముందుకు వచ్చి మరొక డేట్ అడుగుతారా అంది మనం మరొక 10 నిమిషాల్లో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ విక్టిమ్ సంబంధించిన అమ్మాయి మీద ఏదైతే దాడి జరిగిందో దీనికి సంబంధించి కొంత డిస్కషన్ అయితే జరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఆర్థిక అవకతవకలకు సంబంధించి సందీప్ ఘోష్ పాల్పడ్డారో దానికి కూడా జరిగే డిస్కషన్ ఉంది. అట్ ద సేమ్ టైం మరొక విషయం ఏంటంటే సిఎస్ఎఫ్ సంబంధించి ఏదైతే ఇంతకుముందు భద్రతా దళాలు ఏదైతే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దగ్గర భద్రతా దళాలకి సెంట్రల్ ఇండస్ట్రియల్ రిజర్వ్ పోలీస్ ఏది వస్తుందో వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన లెటర్ని కూడా ఈరోజు పరిగణలో తీసుకొని బహుశా దానికి కూడా సమయం కేటాయించే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఈరోజు జరిగే డిస్కషన్స్ హైలీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనివల్ల కొన్ని మార్పుకి ఏదో కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయాలు సుప్రీంకోర్టులో ఈరోజు ఎవరెవరైతే సబ్మిట్ చేస్తున్నారో దీని మీద రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తారు. సో ఆ రిపోర్ట్స్ అఫీషియల్గా ఈరోజు మనకి బయట వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కాకుండా నాగరాజు గారు మరొక కీలకమైన మరో 2 విషయాలు జరిగాయి. ఒకటి, తృణమూల కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా వర్క్ చేస్తున్నటువంటి జవహర్ సర్కార్ గారు నిన్న తన రాజీనామాని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తృణమూల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఇటువంటి ఇంత లేజినెస్గా ప్రజల్ని పట్టించుకోకుండా జరుగుతున్నటువంటి ఏదైతే ఇంత విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇష్యూని మమతా బెనర్జీ పట్టించుకోకుండా తన సీట్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏ స్థితికైనా దిగజారిపోయారు మమతా బెనర్జీ గారు. కాబట్టి నేను ఆ పార్టీలో నేను ఒక ఎంపీగా కొనసాగించడం నా వ్యక్తిగతంగా నాకు చాలా అవమానకరంగా తోస్తుందని చెప్పి ఆయన ఆ యొక్క పోస్ట్కి రిజైన్ చేసుకుంటూ ఎగ్జిట్ అయిపోయారు తృణమూల కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి జవహర్ సర్కార్ గారు. ఆయన ఒక మాట కూడా మెన్షన్ చేసినట్లు తెలుస్తుందండి మనకి. నేను ఒక ప్రిన్సిపల్ మీద బ్రతుకుతున్నాను, నా ప్రిన్సిపల్కి అగైనెస్ట్గా ఈ పార్టీలో నేను ఉండలేను, నేను ఏదైనా సరే న్యాయం పరంగానే ఏదైతే ఉంటుందో దానికోసమే పనిచేస్తాను, కానీ ఇక్కడ అది కనిపించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే స్పెసిఫిక్గా ఇక్కడ సర్కార్ గారు ఏదైతే జవహర్ సర్కార్ గారు చెప్పడం ఏంటంటే యాక్చువల్గా హీ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. బేసిక్గా ఈయన ఒక బ్యూరోక్రాట్. ఈయన ఫస్ట్ హీ వాజ్ అన్ బ్యూరోక్రాట్. అక్కడ నుంచి ఆయన మెల్లగా పాలిటిక్స్లోకి వచ్చారు. ప్రసార భారతి చైర్మన్గా వర్క్ చేశారు వెస్ట్ బెంగాల్లో. సార్ చాలా పోర్ట్ఫోలియోస్ జనరల్ అంటే కల్చరల్ సెక్రటరీగా పనిచేశారు వెస్ట్ బెంగాల్లో. చాలా డ్యూటీస్ ఆయన పోస్టులు చేస్తూ చివరికి ఆయనకు ఉన్నటువంటి హానర్ మీద ఆయనకు రాజ్యసభ ఎంపీ అయ్యారు. అయితే ఈరోజు యాజ్ ఎ బ్యూరోక్రాట్గా ఆయన సమర్థించుకోలేకపోయారు. ఈరోజు ఏదైతే ఆర్జికల్ మెడికల్ కాలేజ్ ఒక ప్రిన్సిపాల్ కూడా బ్యూరోక్రాటే. సో తన తోటి ఇంతకుముందు తన సర్వీసులు ఉన్నప్పుడు అతను చేసిన వర్కల్ని యాజ్ ఎ బ్యూరోక్రాట్గా దాన్ని సమర్థించుకోలేక తను రిజైన్ అవుతూ అన్నమాట కూడా కరెక్ట్గా చెప్పారు. అది బహుశా మీరు గుర్తు చేశారు. చాలా థ్యాంక్స్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్టుల గురించి మనం మాట్లాడుకోవాలి నాగరాజ్ గారు. డెఫినెట్గా అది మాట్లాడుకోవాల్సిన విషయం. కేవలం వెస్ట్ బెంగాల్ ఒక్కటే కాకుండా నిన్న ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 25 దేశాల్లో అటు అమెరికన్ కంట్రీస్ అయితేనేమి యూరోపియన్ కంట్రీస్ అయితేనేమి మోర్ దాన్ 130 సిటీస్లో దీని మీద ప్రొటెస్ట్ జరిగాయి నాగరాజ్ గారు. మోర్ దాన్ 130 సిటీస్ నిన్న సండే అవడం. 25 కంట్రీస్ అమెరికాలోను ఓన్లీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే మోర్ దాన్ 60 సిటీస్లో జరిగింది. మిగిలినవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్లో అటు జపాన్, స్విట్జర్లాండ్, అటు మిగిలినటువంటి ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్లో కూడా మోర్ దాన్ 25 కంట్రీస్లో ఎక్కడెక్కడైతే వెస్ట్ బెంగాలీస్ ప్రజలు ఉన్నారో, ఎక్కడెక్కడైతే వెస్ట్ బెంగాల్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా నిన్న రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో జరుగుతున్న యాజిటేషన్కి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆగస్టు 8 నుంచి నిన్న సెప్టెంబర్ 8 30 డేస్ కంప్లీట్ అయింది. సో ఆ 30 డేస్ పూర్తయినప్పుడు కూడా
ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు మాత్రం ఇప్పటికి కూడా విక్టిమ్ అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. జస్ట్ సిబిఐ హ్యాండ్ ఓవర్ చేశారు, ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చెప్పేశారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్పించి అటు విక్టిమ్కి న్యాయం జరగట్లేదు, ఎక్యూజ్డ్కి ఏం చేస్తున్నారో తెలియట్లేదు. జస్ట్ ఇప్పటికి కూడా ఇన్ఫర్మేషన్ రాకుండా ఇప్పటికీ మమతా బెనర్జీ తన ప్రభుత్వంలో తన ఆధీనంలో పెట్టుకొని వ్యవస్థల్ని పూర్తిగా తను గ్రిప్ హ్యాండ్ ఓవర్ చేస్తున్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా వీటి మీద ఒక రకం నిరసన పిలుపుకింది. దానికి సంబంధించి మనం చేయాలని ఒక ఎపిసోడ్ చేయొచ్చు నాగరాజు గారు. ఓన్లీ ఆ నిరసనల యొక్క డీటెయిల్స్ మనం చూస్తుంటే వాళ్ళ ఆయా దేశాల్లో అసలు వాళ్ళు చేసే క్రియలు కూడా మనం స్పెషల్ ఎపిసోడ్ చేయొచ్చు, అంత డీటెయిల్ ఉంది దానికి సంబంధించి. సో నిన్న జరిగినటువంటి ప్రొటెస్టర్స్ కూడా చేశారు ఏంటంటే టోటల్గా అటు సౌత్ కలకత్తా, నార్త్ కలకత్తా అండ్ సెంట్రల్ కలకత్తా అన్ని పార్ట్స్ కూడా అటు బల్గేరియా మొదలుకొని డమ్డమ్ ఎయిర్పోర్ట్ డమ్డమ్ వరకు, అగైన్ ఇక్కడ ఉన్న లాల్ బజార్ నుంచి శ్యామ్ బజార్, ఏవైతే మెయిన్ కీ సెంటర్స్ ఉంటాయో అన్ని సెంటర్స్ని కవర్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ కూడా విశేషం అంటే నాగరాజు గారు డివైడర్ మధ్యలో వాళ్ళు ఒక మానవహారంగా నిలబడుతున్నారు. ఆ ప్రొటెస్టెంట్స్ కూడా ఏంటంటే ప్రొటెస్ట్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు సినిమాల్లో కానీ మనం రెగ్యులర్గా చాలా సంఘటనలు చూస్తాం. ఏం చేస్తామంటే రోడ్డు ట్రాఫిక్ జంక్షన్స్ నిలబడి అటు జనజీవన అంటే పబ్లిక్ కామన్ మ్యాన్ పబ్లిక్ చాలా ఇబ్బందులు గురి చేస్తారు. కానీ వీళ్ళు అట్లా చేయట్లా, డివైడర్ మీద ఒక మానవహారంగా నిలబడుతున్నారు. కొన్ని పదుల సంఖ్యలో కిలోమీటర్లు, కనీసం 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు జంక్షన్ టు జంక్షన్ వరకు కంటిన్యూగా వచ్చి నిలబడడం ఉంది. అసలు అది కవరేజ్ అన్నది నేను అంటున్నానండి. ఇది కావాలని మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఏదైతే కృత్యులు ఉన్నాయో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో మనం చెప్పాం. ఆ టోటల్గా ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి టోటల్గా ఒక క్వీన్గా పనిచేస్తున్నారు టోటల్గా ఆవిడ, ఇంక్లూడింగ్ అభిషేక్ బెనర్జీ గారు కూడా. సో టోటల్ మీడియా రంగాన్ని తన గ్రిప్పులో పట్టుకోవడం వల్ల వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న సోషల్ మీడియా మనలాంటి ఎవరైనా సోషల్ మీడియా ఉన్న ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది తప్పించి ఈవెన్ దో సోషల్ మీడియాని కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నారు ఆవిడ. ఇన్ఫర్మేషన్ బయటకు రావట్లేదు హాస్టల్లో ఏం జరుగుతుందని. బట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అయితే ఆల్రెడీ చూస్తున్నారు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వడంలో కొన్ని యాజిటేషన్స్ వస్తాయని బహుశా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని కొంత ఉపేక్ష చేస్తుందేమో నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్న టోటల్ సినిమా ఇండస్ట్రీ అండి, ప్రతి వర్కర్స్ అన్ని డిపార్ట్మెంట్ అన్ని సెగ్మెంట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అన్ని సెగ్మెంట్స్, ఈ సెగ్మెంట్ ఉంది ఆ సెగ్మెంట్ లేదు, ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వచ్చేసారు. నిన్న కళాకారులు వచ్చారు, చేనేత పని వాళ్ళు వచ్చారు, అన్ని సెగ్మెంట్స్ ఒకరు వచ్చి నేను ధర్నాలో పాల్గొంటే నిన్న కలకటాలో ఎప్పుడో మనం చూసేవాళ్ళం, చదువుకున్నాం. వందే మాతర ఉద్యమం ఎట్లయితే మనం భారత స్వాతంత్ర ఉద్యమం 1905 1911లో చూసినట్టు ఆ వందే మాతర ఉద్యమాల్లో ఎటువంటి యాజిటేషన్స్ మనం చూసామో అట్లాంటి ఉద్యమ తీవ్రత బహుశా అప్పట్లో మనం లేవు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తున్నట్టుగా ఆ ఇమేజెస్ చూస్తుంటే మనకు అట్లా అనిపిస్తుంది నాగరాజు గారు. ఇప్పుడు కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే డెఫినెట్గా వస్తాయండి. వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. మనతో పాటు చాలామంది ఉన్నారు, ఈగర్గా ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు హీరింగ్స్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది మరి కొద్దిసేపట్లో మనకు తెలుస్తాయి. దాన్ని బట్టే ఏ విధంగా ఉంటుందనేది ఒక్కొక్క మంచికి నాంది పలకబోతున్నాం అనేటువంటి విషయం తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.